ఏపీపీఎస్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ వ్యవస్థల మీద నమ్మకం పోతే అది చాలా ప్రమాదకర పరిస్థితి. ఇవాళ ఏపీపీఎస్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. చెప్తాను చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభని తెలియదు. ఏపీపీఎస్సీ అనేది ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అది ఒక పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది. జీవితానికి ఒక భరోసా నానుడు అనేది ఇవాళ ప్రజల్లో ఉంది, నిరుద్యోగుల్లో ఉంది. కానీ ఇటీవల దురదృష్టం కొన్ని పరీక్షల్లో అవతవకలు జరగడం వల్ల పరీక్షలు ఫలితాలు వచ్చి జాబులో జాయిన్ అయిన తర్వాత కూడా గౌరవ న్యాయస్థానాలు మరి వాటిలన్నింటినీ కూడా కొట్టువేయడంతో వ్యవస్థల మీద నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరలా అలాంటి తప్పులు అనేవి పునరావృతం కాకుండా ఏపీపీఎస్సీ గౌరవానికి భంగం కలిగించకుండా ఉండాలని చెప్పేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగులకి ఒక భరోసాగా ఉన్న ఏపీపీఎస్సీ యొక్క ఔన్నత్యం పెంచాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ ను మరి ప్రకటించాలని చెప్పేసి కూడా కోరుతున్నాము. ఎందుకంటే ఇవాళ ఏ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ తేదీ అనేది క్లారిటీ లేక అయోమయంలో ఇవాళ నిరుద్యోగులు ఉన్నారు. మనకి సంవత్సరానికి లక్షల్లో నిరుద్యోగులు వస్తుంటే కనీసం మనం 100లో కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి రిక్రూట్మెంట్ చేయకపోతే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం నిరుద్యోగుల పక్షాన పోరాడుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు వచ్చేంత వరకు కూడా నిరుద్యోగులతో కలిసి పోరాటం చేస్తామని చెప్పేసి, పోరాటాలకు పిలుపునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.